శ్రీమాత్రే నమః. పడుకునే ముందు కల్లుప్పుని ఈ చోట పెట్టి చూడండి. ఎంత తీసినా తరగని ఆదాయం. ధనవంతుల సీక్రెట్ ఇదే. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, ఎవరూ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయ్యారు అంటే మాత్రం ఎలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి, మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా వీడియో చేయండి అని. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి. అలాగే అప్పుల బాధ తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు. డబ్బు మాకు చాలా అర్జెంటు ఉంది. దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే మన ఛానల్లో అడుగుతున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో. ఇది మన ధనవంతుల పరిహారం. అంటే ఎవరైనా ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో, అలాగే ఎంతగా ఖర్చు పెడతారు అని. అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనమందరం కూడా అనుకుంటూనే ఉంటాం. అలాగే జుట్టు పీక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనుక చాలా సింపుల్గా ఉంటుందండి. విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోవటమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈ రోజు నైటు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఈ పరిహారం ఏమిటంటే కల్లుప్పుతో చేసి ఒక చిన్న పరిహారం. ఇది రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసి ఈ చిన్న పరిహారం మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా కల్లుప్పుతో కొన్ని పరిహారాలు అనేవి మనం చెప్పుకున్నాం. వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి. అది కూడా మీరు పడుకుంటారు కదా, నిద్రలోకి వెళ్తామన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం. అలాగే పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారం గురించి చెప్పినప్పుడు గురువుగారు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని, అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏవి ఉండవు. పీరియడ్స్లో ఉన్న, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా పిల్లలైనా కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం. ఈ కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక. ఇంకేం పని చేయము, ఇక పడుకుంటామన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కల్లుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా
ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవటానికి చేసేటువంటి ఈ కల్లుపు పరిహారం అన్నమాట. ఈ కల్లుపు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం. కానీ ఏంటంటే చాలా మందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా. అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు గురువుగారు, నేను చేశానండి, బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే కల్లుపు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కల్లుప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించి శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కూడా కల్లుప్పుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కల్లుప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఈ ఒక్క చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ అలాగే పెద్ద షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా. అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడి నిండా కూడా కల్లుప్పుని పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కల్లుప్పు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కల్లుప్పుని ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వారి దగ్గర సమాధానం విని ఆశ్చర్యపోయాము. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బుని అట్రాక్ట్ చేయడం ఇంత తేలికని. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉంటారు. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాము. ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని అయితే చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగితే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటువంటి ఒక చిన్న పరిహారం ఇది. ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్లో అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. అక్కడ ఫ్లవర్ వాజులు అన్నీ పెడుతూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ ఫ్లవర్స్ అన్నీ వాడుతూ పెడుతూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాజులు ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజు పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట. అది పింగాణివి కానీ ప్లాస్టిక్వి కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏదైనా సరే కానివ్వండి, ఆ ఫ్లవర్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా, ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు. అది ఏంటంటే ఫ్లవర్ వాజ్ అడుగు భాగం కూడా కల్లుప్పుని వేసి పెడతారట. అలా అడుగున కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గూర్చి పెడుతూ ఉంటారు. అంటే షోకేస్లో, అలమరాల్లో ఇంకా సెల్ఫుల్లో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు భాగాన కల్లుప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారన్నమాట. అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలను కూడా ఈ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కల్లుప్పు అనేది డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజ్ పెట్టారో వాటిన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగున భాగంలో కల్లుప్పును వేసి అలాగే 5 మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి.
ఇది ఎవరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట. ఈ కల్లుపు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదిలో కానీ కల్లుపు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూమ్లో తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం. కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ కల్లుపు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఉంది. అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లుప్పు మీ మంచం కింద పెట్టండి. దీన్ని రాత్రి సమయంలో చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న పరిమితిలో అంటే ప్రమితిలో అయినా కల్లుప్పుని వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఈ ఫ్లవర్ వాజు అడుగు భాగాన కల్లుప్పు అన్నది పెట్టండి. చాలామంది రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కల్లుప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కల్లుప్పు లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావడానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండటానికి, తరగని ఆస్తిని సొంతం అవ్వటానికి ఈ కల్లుప్పు పరిహారం బాగా పనిచేస్తుంది. అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి ఈ కల్లుప్పుకు ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువా కింద కూడా మీరు ఈ కల్లుప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాని వాడుతూ ఉంటారు కదా, ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి. కబోర్డ్స్ ఉన్న బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరిళ్లలోనూ ఉంటాయి. అయితే ఇనుప బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే కల్లుప్పును ఒక గాజు గిన్నెలో వేసి బీరువా కింద పెట్టండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధనం సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట. ఎటువైపు నుంచి అయినా మీకు ధనం అన్నది బీరువాలోకి వచ్చి చేరుతూనే ఉంటుంది. ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇక పైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఎటో ఒకవైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అలమారాల్లో చేరుతూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అనే బాధపడే సమస్య ఉండదు. అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా ఉండవు. చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కల్లుప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే చేసి చూడండి. రేపటి నుంచి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీ కళ్ళారా మీరే చూశారు కదండి కల్లుప్పు యొక్క పరిహారాన్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం మర్చిపోకండి.